ఇప్పుడు ఒక మానసిక బాధ అనేది ఇతను సఫర్ అవుతున్నాడు ప్రాబ్లమ్ తో అనేది సెల్ఫ్ గా ఎలా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేది? స్కిజోఫ్రెనియా, బైపోలార్, డిప్రెషన్, యాంగ్జైటీ, లేట్ ఆన్సెట్ సైకోసిస్, ఇట్లాంటి అనేక బిహేవియరల్ ఇష్యూస్. అరే ఏంద్రా వీడు లాస్ట్ 5 days నుంచి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు అని ఏ రోజైతే క్వశ్చన్ వస్తుందో ఆ రోజు అతని ప్రాబ్లం ఉన్నట్టు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బాబు ఏజ్ వచ్చేసి 12 years. బాబు స్కూల్కి వెళ్ళాలి అని ఎప్పుడైతే అనుకుంటాడో ఫేస్ లో నుంచి బ్లడ్ వస్తుంది. ఎంతో మంది డాక్టర్స్ సరిపోయినారు, 6 months తిరిగినారు. సో మేము సింపుల్ గా దాన్ని ఏంటంటే జస్ట్ ఆ స్ట్రెస్సార్ అనే దాన్ని ట్రీట్ చేస్తే అది తగ్గిపోయింది, ప్రాబ్లమ్ సాల్వ్. చిల్డ్రన్ లో వచ్చేటువంటి ఇలాంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిని భరోసాలో ఎలా ట్రీట్ చేస్తారు? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో ఒక బాబు 13 years బాబు రెగ్యులర్ గా 16 to 17 times తింటుండే. స్కూల్ కి వెళ్ళాడు, గంటకు కాదు అర్ధ గంటకు ఒకసారి తినాల్సిందే. స్కూల్ కి వెళ్ళాడు, అసలు ఏం చేయాలి అనే స్థితిలో భరోసా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ బాబుని మన 90 days ట్యూన్ చేయడం జరుగుతుంది. అంటే ఆ 90 days వాళ్ళు అక్కడే ఉండాల్సి ఉంటుందా? మన హాస్పిటల్లోనే ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా 100 days ప్రోగ్రామ్ అంటున్నారు. సో అది బాగా సక్సెస్ అయింది కూడా చెప్తూ ఉన్నారు. సో ఏం చేస్తారు 100 days ప్రోగ్రామ్ లో? ఎలా ఉంటుంది ప్రోగ్రామ్? ఒక బ్రెయిన్ యొక్క ఆలోచన విధానాన్ని చేంజ్ చేయాలి. మందులు ఒక్కటే కాదు, మందులతో పాటు ఆ యొక్క ఎన్విరాన్మెంట్ కూడా అదే విధంగా ఉండాలి, ఆ యొక్క ట్రైనింగ్ అదే విధంగా ఉండాలి. ఆ 90 days ఎప్పుడైతే నీ బ్రెయిన్ ని కంటిన్యూస్ గా ట్రైన్ చేస్తావో అది నీకు హ్యాబిట్ అవుతుంది. ఈ యొక్క లాజిక్ మేము ఎప్పుడైతే తెలుసుకున్నామో మేము ఈ 100 days ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఫైనల్లీ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ భరోసా అని చెప్తున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఉదయ్ కిరణ్ గారు ఫ్రమ్ భరోసా న్యూరో సైకియాట్రీ హాస్పిటల్. సో భరోసా హాస్పిటల్లో ఇస్తున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ గురించి, అలాగే ఈ మధ్య కాలంలో మనకి ఇలాంటి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు ఏంటంటే కొంచెం ఒక 30+ లో అలా అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళలో కనిపించేటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఉదయ్ కిరణ్ గారు నమస్తే అండి. ఉదయ్ కిరణ్ గారు, సో చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉన్నారు కాబట్టి స్టార్టింగ్ లో కూడా చెప్పారు భరోసా హాస్పిటల్ అన్ని హాస్పిటల్స్ కన్నా కూడా చాలా స్పెషల్, ఎస్పెషల్లీ ఈ న్యూరో సైకియాట్రిక్ సంబంధించి అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భరోసా అనే పేరు హాస్పిటల్ కి పెట్టడానికి గల రీజన్ ఏంటి? నేమ్ తోనే మనం స్టార్ట్ చేద్దాం. సో పేరే కొంచెం నమ్మకంగా అనిపిస్తుంది. లైక్ బేసికల్ గా ఈ రోజుల్లో చాలా మంది అంటే చిన్న వయసు నుంచి మధ్య తరగతి అండ్ లేట్ ఏజ్ వరకు ఎంతో మందికి మానసిక సమస్యలు అనేవి చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. కాకపోతే డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆ మానసిక జబ్బు ఎప్పుడైతే ఫిజికల్ సిమ్టమ్కి వస్తుందో, ఆ ఫిజికల్ సిమ్టమ్ అంటే మన హెల్త్ లో ఏమైనా ఇష్యూ అవుతున్నప్పుడు తెలుస్తుందో అప్పుడే హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. కానీ చాలా మంది ఆ ఇనిషియల్ స్టేట్ లో ఏదైతే ఈ మెంటల్ హెల్త్ ఇష్యూ వల్ల బాధపడుతున్నారో ఆ స్టేట్ లో ఎప్పుడైతే దాన్ని టార్గెట్ చేసి ట్రీట్మెంట్ అనేది సీక్ చేస్తారో ఆ ఫిజికల్ ఇల్నెస్ అనేది డెవలప్ కాకుండా ఉంటది. కాకపోతే ఆ అవేర్నెస్ లేక ఎంతో మంది సఫర్ అవుతూ హాస్పిటల్లో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అమౌంట్స్ ఎంతో విపరీతంగా ఫైనాన్షియల్ గా కానీ వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ ఏదో ఒక స్ట్రెస్సార్. సో ఈ విధంగా హాస్పిటల్ మీద ఒక నమ్మకం అనేది పోతుంది చాలా మందికి. హాస్పిటల్ అంటేనే భయాందోళనమైన పరిస్థితి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి వాటిని టార్గెట్ చేస్తూ మళ్ళా అలాంటి ఒక నమ్మకాన్ని తీసుకురావాలి అని చెప్పి భరోసా హాస్పిటల్ అనే పేరు పెట్టడం జరిగింది. ఓకే, సో భరోసా పేషెంట్స్ కి ఒక భరోసా ఇవ్వటమే భరోసా హాస్పిటల్ లక్ష్యం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు ఒక మానసిక బాధ అనేది ఇతను సఫర్ అవుతున్నాడు ప్రాబ్లమ్ తో అనేది సెల్ఫ్ గా ఎలా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేది? ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తా. జనరల్ గా ఒక మనిషి ఎలా ఒక డే ఎలా ఉంటుంది షెడ్యూల్ అంటే జనరల్ గా ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే ఉదయం 6-7 గంటలకు లేస్తారు. లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అవుతారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత స్కూల్కి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, లేదా ఖాళీ ఉండే వాళ్ళు ఖాళీగా ఉంటారు, ఇంట్లో హౌస్ వైఫ్స్ ఇంట్లో వర్క్ చేసుకుంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ కంప్లీట్ దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్, మళ్ళీ ఈవినింగ్ హ్యావింగ్ సమ్ టైమ్, మళ్ళీ బ్యాక్ టు హోమ్, మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత మరలా వాళ్ళు ఈవినింగ్ రొటీన్ చేసుకుంటారు అండ్ మళ్ళీ స్లీప్. సో ఒక నార్మల్ ఒక వ్యక్తి, ఒక మనిషి ఒక సైకిల్ ఇది, ఒక కామన్ పర్సన్. ఎప్పుడైతే ఈ సైకిల్ నుంచి ఒక వ్యక్తి డివేట్ అవుతుండో అది ఫస్ట్ సైన్. ఇందులో
చిన్న పిల్లల్ని తీసుకుంటే స్కూల్కి వెళ్ళకుండా హ్మ్. బెట్టింగ్ ఆడుకుంటూ ఓకే. పైసలు వేస్ట్ చేసుకుంటూ హ్మ్. రాంగ్ వేలో డ్రగ్స్కి అడిక్ట్ అవుతూ హ్మ్. మానసిక జబ్బులకు గురవుతూ ఓకే. స్కిజోఫ్రెనియా, బైపోలార్, డిప్రెషన్, యాంగ్జైటీ, లేట్ హ్మ్. ఆన్సెట్ సైకోసిస్ ఇట్లాంటి అనేక బిహేవియరల్ ఇష్యూస్ ఎప్పుడైతే మీ యొక్క ఫ్యామిలీలో లేదా మీ ఫ్రెండ్స్లో ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో, అరే హ్మ్. ఏంద్రా వీడు లాస్ట్ 5 డేస్ నుంచి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అని ఏ రోజైతే క్వశ్చన్ వస్తుందో ఓకే. ఆ రోజు అతనికి ప్రాబ్లం ఉన్నట్టు. హ్మ్. అది అలా గుర్తుపట్టాలి. ఎందుకంటే ఒక హ్మ్. గుండెపోటు వస్తే, హార్ట్ స్ట్రోక్ వస్తే హ్మ్. చాలా మందికి ఇక్కడ పెయిన్ వస్తది. ముందుగా. సో అవును. అది జనరల్‌గా అవేర్‌నెస్ ఉంది పబ్లిక్‌లో. హ్మ్. ఒకవేళ పెయిన్ వస్తే హార్ట్ స్ట్రోక్ వస్తుందేమో అని చెప్పేసి గుండె డాక్టర్ దగ్గరికెళ్ళాలి జాగ్రత్త అని పడతారు. చెప్పేసి వెంటనే ఎళ్ళిపోతారు. అవును. కానీ రియాలిటీలో చూస్తే 60% వరకు స్ట్రోక్స్ కావు. హ్మ్. అదేంటంటే పానిక్ అటాక్స్. ఓకే. అర్థమైందా? పానిక్ అటాక్స్‌లో కూడా హార్ట్ పెయిన్ వస్తది. ఓకే. కానీ చాలా మంది ఏంది ఇంటర్ప్రిట్ చేసుకొని హ్మ్. భయపడిపోతుంటారు. భయపడి హాస్పిటల్‌కి వెళ్తా ఉంటారు. సో అది అందరికి అవేర్‌నెస్ ఉంది. హ్మ్. ఒక ఒక వ్యక్తి కింద పడ్డప్పుడు దెబ్బ తాకితే హ్మ్. బోన్‌కి హ్మ్. అరే ఫ్రాక్చర్ అయిందేమో అని చెప్పేసి ఆర్థోపెడిషియన్ దగ్గరకో లేదా ఫిజియోథెరపిస్ట్ దగ్గరకో వెళ్తారు. వెళ్తాం. అవును. అదే విధంగా హ్మ్. ఒక 40 సంవత్సరాల వ్యక్తికి ఫీవర్ గనక, హ్మ్. జ్వరం గనక 2, 3 రోజులు అతనే సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటాడు. పారాసిటమాల్ అందరికి అవును. తెలుసు. సొంత ఆ వైద్యం. 3 రోజుల తర్వాత కూడా తగ్గనప్పుడు అప్పుడెళ్తారు. మళ్ళా జనరల్ ఫిజిషియన్ ఒక హాస్పిటల్‌కి వెళ్తారు. అవును. కానీ హ్మ్. ఎందుకు మానసిక జబ్బు వచ్చినప్పుడు హ్మ్. నిద్ర లేకపోవడం సమస్య. హ్మ్. నిద్ర రాదు. దట్ ఓకే. ఈస్ ది ఫస్ట్ సైన్. నిద్ర అనేది ప్రాపర్‌గా ఉండదు. ఎప్పుడైతే హ్మ్. నిద్ర అనేది ప్రాపర్‌గా ఉండదో, మార్నింగ్ డే అనేది మీది ప్రాపర్‌గా ఉండదు. కరెక్ట్‌గా స్టార్ట్ అవ్వదు. సో, మీరు హ్మ్. ఆఫీస్‌కి లేదా మీ యొక్క వర్క్ షెడ్యూల్‌లో టైంకి ఉండము. ఎఫెక్టివిటీ పోతది. హ్మ్. అంటే నేనేమంటున్నానంటే, దీస్ ఆర్ సైలెంట్ కిల్లర్స్. ఓకే. ఇట్లాంటి ఇష్యూస్‌ని మీరు గనక నెగ్లెక్ట్ చేస్తే, హ్మ్. ఒక నెలలో వచ్చే ఔట్‌కమ్ హ్మ్. కష్టపడితే, సంవత్సరం కష్టపడ్డా రాదు. ఓహ్! సో, మనం ఇవి చిన్న చిన్న విషయాలే అనుకుంటూ ఉంటాం. అంటే అనుకుంటాం. పెద్ద ప్రాబ్లమ్ కాదు యాహ్! అనుకుంటాం. నేననేదేంటంటే, హ్మ్. ఒక్క నెలలో వచ్చే ఔట్‌కమ్ మీరు ఇట్లాంటి వాటిని గనక నెగ్లెక్ట్ చేస్తే, హ్మ్. ఒక సంవత్సరం కష్టపడ్డా రాదు. టైమ్ ఈజ్ మోస్ట్ ప్రీషియస్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యెస్. సో, చాలా ఒక్కసారి టైం టైం పోతే వేస్ట్ రాదు. అయిపోతుంది. వేస్ట్ అవుతది. టైమ్‌తో పాటు మీకు హ్మ్. అవేర్‌నెస్ ఉండదు. యెస్. ఫ్యామిలీ సఫర్ అవుతుంటది. ఫ్యామిలీ కాన్‌ఫ్లిక్ట్స్ ఎన్నో హ్మ్. విధాలుగా మానసిక జబ్బులు ఒక హ్మ్. హెల్త్ అనేదే కాదు. ఓకే. మొత్తం కుటుంబానికి ఒక క్షోభ మిగిలిస్తుంది. సో, ఇట్లాంటి హ్మ్. వాటిని ప్రతి ఒక్క పేరెంట్ హ్మ్. చిన్న వయస్సులో వాళ్ళు ప్రాపర్‌గా ముందలకి వెళ్తున్నారా లేదా? హ్మ్. ఏమన్నా ఇబ్బందులున్నాయా? మెమరీ మానిటర్. ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? హ్మ్. చదివేది ఎక్కడం లేదా? ఓహ్! స్కూల్‌కెళ్ళాలంటే ఏమన్నా సింప్టమ్స్ వస్తున్నాయా? హ్మ్. మీకొక ఎగ్జాంపుల్ చెప్తా. బాబు ఏజ్ వచ్చేసి 12 ఇయర్స్. హ్మ్. నేను హాస్పిటల్ రౌండ్స్ ఉన్నప్పుడు చూసిన ఈ కేసు. ఓకే. బాబు స్కూల్‌కెళ్ళాలి హ్మ్. అని ఎప్పుడైతే అనుకుంటాడో ఫేస్‌లో నుంచి బ్లడ్ వస్తది. హ్మ్. స్కూల్‌కెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ మొత్తం ప్యాచ్ బ్లడ్ వస్తది. హ్మ్. అయితే వాళ్ళకు సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళాలి అనే అవేర్‌నెస్ లేక మామూలు హాస్పిటల్‌కి. ఎంతో మంది డాక్టర్స్ దగ్గరికి పోయినారు. హ్మ్. 6 మంత్స్ తిరిగినారు. ఓహ్! 6 మంత్స్ తిరిగిన తర్వాత గూడా దాని యొక్క ప్రాబ్లమ్ ఎవరికీ అర్థం కాలే. హ్మ్. అరే ఏంటి మరి నార్మల్ ఉన్నప్పుడు బానే ఉంటాడు. హ్మ్. స్కూల్‌కి ఎప్పుడైతే వెళ్ళాలి అనే సిట్యుయేషన్ వస్తదో, అప్పుడు బ్లడ్ అనేది వస్తది. ఓకే. సో, అల్టిమేట్‌గా వన్ ఆఫ్ నేను ఆ కేసు మా సార్ వాళ్ళు చూడడం జరిగింది. హ్మ్. సో, దాన్ని డీటెయిల్‌గా ఎవాల్యుయేట్ చేసినంక హ్మ్. బా మన బ్రెయిన్ అనేది చాలా యూనిక్ అండి. అవును. ఓకే. అది మీకు ఇంకో ఎగ్జాంపుల్‌లో చెప్తా. అయితే ఈ బాబు యొక్క బ్రెయిన్ ఎలా అంటే, హ్మ్. స్కూల్ అనేది ఒక థ్రెట్, భయం. భయం. హ్మ్. ఆ స్కూల్ అనేది తనకి డేంజర్. అదే ఈవినింగ్ టీవీ అంటే అతనికి హ్యాపీ. ఓహ్! సో, బ్రెయిన్‌ని అలా మాడ్యులేట్ చేశారు. బ్రెయిన్ హ్మ్. అలా ట్యూన్ అవుంది. బ్రెయిన్ అలా నేర్చుకుంది. ఓహ్! సో, ఆ స్కూల్ అనే ఎప్పుడైతే స్ట్రెస్సర్ యాడ్ అవుతుందో, వెంటనే మన స్కిన్‌లో హ్మ్. హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. అంటే జుట్టు యొక్క రూట్. అవును. ఆ రూట్‌కి బ్లడ్ సప్లై ఎళ్తది. ప్రతి జుట్టుకి బ్లడ్ సప్లై ఎళ్తది. అవును. సో, ఎప్పుడైతే ఆ స్ట్రెస్ వస్తదో అది పగులుతదనమాట. అది హ్మ్. పగిలినప్పుడు ఆ హెయిర్‌లో నుంచి బ్లడ్ వస్తది. ఇట్లా ప్యాచెస్ వస్తాయి. ఓకే. సో, మేము సింపుల్‌గా దాన్నేందంటే జస్ట్ ఆ స్ట్రెస్సర్ అనే దాన్ని ట్రీట్ చేస్తే హ్మ్. అది తగ్గిపోయింది. ప్రాబ్లమ్ సాల్వ్. సో, ఇట్లా నేను చెప్పాలంటే
ఒక 2000 స్టోరీస్ చెప్పగలుగుతా. ఇట్లా మానసిక జబ్బులు అవి చాలా యూనిక్ గా. సో ఇదొక యూనిక్ కైండ్ ఆఫ్ ఇష్యూ. సో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఈ బాబుకి స్ట్రెస్ అనేది స్కూల్ కదా, కానీ వేరే బాబుకి ఇంకో విధంగా ప్రజెంట్ అవుతుంది. సేమ్ భయం, కాకపోతే వాళ్ళ బాడీ యొక్క మేనిఫెస్టేషన్ అంటే బాడీ చూపించే రియాక్షన్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇలా అనేక విధాలుగా ఉంటాయి. సో నేను ఇదంతా చెప్పడానికి ముందు మీకు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలని చెప్పి ఒకటి చెప్తా. మన బ్రెయిన్ ఎప్పుడైతే మనం పుడతామో అది చాలా న్యూ. ఈ ఎన్విరాన్మెంట్ కి, ఒక ప్రపంచానికి ఆ బ్రెయిన్ కి ఏమీ తెలియదు. అది ఏమైతే చూస్తుందో మొదటి 4 సంవత్సరాలు, ఏమైతే వింటుందో తర్వాత అదే నేర్చుకుంటుంది. బ్రెయిన్ అలా ట్యూన్ అయిపోతుంది. సో ఒక రీసెర్చ్ లో ఏం చేశారంటే, ఇద్దరు చిన్నపిల్లలు ఆల్మోస్ట్ 6 months ఒక సపరేట్ రూమ్, 2 rooms ఇండివిజువల్ గా డివైడ్ చేశారు. నాన్ పాయిజనస్ స్నేక్స్ అంటే పాములు, పాయిజన్ లేని పాములు, ఇక్కడ ఒక 30, ఇక్కడ ఒక 30 పెట్టేసి బేబీని ఇక్కడ పెట్టినారు. అటు ఇటు పేరెంట్స్ కిటికీలో నుంచి చూడాలి. ఇద్దరు మదర్ ఫాదర్ కిటికీలో నుంచి ఆ బేబీస్ ని చూడాలి. ఒక పేరెంట్ ఫ్యామిలీ, ఒక బేబీ ఫ్యామిలీ వచ్చేసి భయం, అరే ఏమైతుంది అనే విధంగా చూస్తున్నారు. ఇంకో పేరెంట్ ఫ్యామిలీ వచ్చేసి హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఈ భయం చూపించినారో ఆ బాబు ఏడవడం స్టార్ట్ చేసిండు. ఆ బాబుకి తెలియదు ఆ పాములు డేంజర్ అని. వాళ్ళ పేరెంట్ యొక్క ఎక్స్ప్రెషన్. ఎవరైతే హ్యాపీ ఉన్నారో వాళ్ళు చూస్తే ఆ బాబు నవ్వుతుండు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, మన బ్రెయిన్ ఎదుటి వారు ఎలా రియాక్ట్ అవుతారు ఒక సిచ్యువేషన్ కి. సో ఇంకా లైఫ్ లో ఆ బాబు ఎలా నేర్చుకుంటారంటే, ఓకే మళ్ళీ నెక్స్ట్ టైం ఆ స్నేక్ చూస్తే భయం. సో మన బ్రెయిన్ అనేది ఈ విధంగా నేర్చుకుంటది. చాలా మంది నిందలేస్తారు, మా బాబు రోజు టీవీ చూస్తున్నాడు, ఎంత చెప్పినా వినడని చెప్పి. మెయిన్ కంప్లైంట్ ఇప్పుడు అందరు పేరెంట్స్. మేము ఎన్నో చూసినాం ఈ కేసెస్. చాలా మంది కంప్లైంట్ చేస్తారు. ఎలా మానిపించారు మరి మీరు? చెప్తాను. తల్లిదండ్రి గొడవ పడతారు, లేదా తల్లి బిజీ ఉంటుంది, నాన్న బిజీ ఉంటారు, వీళ్ళు ఏడుస్తుంటారు అది ఇప్పి ఇది ఇప్పి అని. వీళ్ళకి ఫోన్ ఇస్తే కామ్ అయిపోతారు. తల్లిదండ్రుల యొక్క స్వార్థం కోసం బాబుకు ఫోన్ ఇచ్చి అతను దానికి అడిక్ట్ అయ్యి దాని తర్వాత వీడు ఎప్పుడు ఫోనే వాడతాడు, ఇట్లా తయారైతుండు అని చెప్పేసి మళ్ళీ నింద బాబు మీదే వేస్తాం. ఇట్లాంటివి ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంది. కానీ మీరు నేర్చుకోవాల్సింది, చాలా మంది అంటారు అరే మీరు కూడా చిన్నప్పుడు వాడినారు కదా అని. నేను చిన్న ఉన్నప్పుడు నాకు ఫోన్ అంటే నేను 10th class లో తెలుసు అండి. నేను ఒక ఫోన్ 8th class లో తెలుసు. టీవీ చూస్తారు, ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ ఈ రోజు డిజిటల్ వరల్డ్ ఎలా ఉంది, ఈ రోజు చూసినా కానీ కంటెంట్ రిలేటెడ్. ఈ రోజులో ఏమి కంటెంట్ రిలేటెడ్ ఉంది. సో బ్రెయిన్ అనేది 10 సంవత్సరాలు నేర్చుకోవాల్సింది 2 సంవత్సరాలకే చూస్తుంది. ఆశలు పెరుగుతాయి, కోరికలు పెరుగుతాయి, నీడ్ పెరుగుతుంది. అందుకనే ఇప్పుడు ఒక పిల్లవాడు తాజ్మహల్ కావాలంటాడు, తెప్పిస్తారా? అది బొమ్మ తాజ్మహల్ పోయి తీసుకొస్తారు. దాని తర్వాత ఇంకోటి కావాలంటాడు. సో ఈ విధంగా వాళ్ళ యొక్క కోరికలు పెరుగుతా ఉన్నాయి. అది పేరెంట్స్ తీర్చలేని స్థితిలో ఉన్నారు. అది ఇవ్వట్లేదు కాబట్టి మళ్ళీ ఇతను వీళ్ళ మీద నెగిటివ్ వెళ్తాడు. అంటే ఇక్కడికంత ప్రాబ్లం ఎక్కడొచ్చింది, మీరు ఏదైతే కొద్దిసేపు రిలాక్సేషన్ కోసం మొబైల్ ఇచ్చి కామ్గా కూర్చోబెడదాం, ఏడవకుండా మొబైల్ ఇద్దాం అని ఏదైతే మీరు అనుకున్నారో అదే వైరల్ గా మారి 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 పెద్ద సమస్యకు రావడానికి పేరెంట్సే కారణం. సో ఇట్లాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయకండి. ఒక బాబుని కనాలన్నప్పుడు, ఒక బేబీకి ప్లాన్ చేసినప్పుడు తల్లిదండ్రులు గూగుల్లో చూసి వాళ్ళకడిగి వీళ్ళకడిగి ఏ డాక్టర్ బాగుంటారో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి, 9 నెలలు మేము రెగ్యులర్ గా వెళ్ళాలి అని చెప్పేసి ఒక 6 months రీసెర్చ్ చేస్తారు. లాస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ బాబు పుట్టినాక 4 సంవత్సరాలు ఏ విధంగా ప్లాన్ చేయాలి, షెడ్యూల్ ఎట్లా పెట్టాలి, ఏ టైంలో ఏ ఫుడ్ ఇవ్వాలి అనేది ప్లాన్ చేయరు. ఎందుకంటే బాబు వచ్చేసినాడు. ఎప్పుడో ఓల్డ్ జనరేషన్ లో ఉన్న
పద్ధతులే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. కానీ కాలం మారింది, ఈ రోజున్న అడ్వాన్స్మెంట్స్ మారినాయి, ఈ రోజున నీడ్ వేరు. సో 100% నేను చెప్పేది ఏంటంటే, ఎలాగైతే పిల్లలు పుట్టడానికి ప్లాన్ చేస్తారో, పిల్లలు పుట్టినాక కూడా ఆ రేజింగ్ విధానానికి కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇది ఈ రోజుల్లో ల్యాక్ అవుతుంది. అందుకనే చిన్న పిల్లల నుంచే మానసిక సమస్యలు, అనేక రకమైన మానసిక సమస్యలు వస్తున్నాయి. వాటిని చిన్నప్పుడు అరికడితే మీ రాబోయే 40-50 ఏళ్ళ జీవితం మీ యొక్క పిల్లలకు హ్యాపీ లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో మెయిన్ గా మీరు అబ్జర్వ్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి పిల్లల్లో? మేజర్ గా ఫస్ట్ వచ్చేసి ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేది ఉంటుంది. అదేంటంటే ఆ హైపర్ యాక్టివిటీ వల్ల వాళ్ళ ఫోకస్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఆ ఫోకస్ ఉండదో నువ్వు నేర్చుకోలేవు, నీ బ్రెయిన్ నేర్చుకోలేదు. ఎప్పుడైతే నీ బ్రెయిన్ నేర్చుకోలేదో ఆ ఫోకస్ ఉండకపోవడం వల్ల మళ్ళా నీ బ్రెయిన్ అది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయలేదు. అందుకని చాలా మంది ఎడ్యుకేషన్ లో వీక్ ఉంటారు, అండ్ ఒక దగ్గర నిలకడగా ఉండరు, ర్యాపిడ్ గా యాక్ట్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అడిక్షన్. చిన్న వయసులో నుంచే అందరు చాలా మంది 20-25 years లో మొబైల్ కి అడిక్ట్ అవుతుంటారు, కానీ 3 years 4 years 2 years నుంచే మొబైల్ అడిక్షన్. అది లేకపోతే వాళ్ళు కొన్ని కేసెస్ అవన్నీ మాట్లాడుకుందాం, చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి MR, మెంటల్ రిటార్డేషన్. అంటే బ్రెయిన్ అనేది పెరగాల్సిన పద్ధతిలో పెరగదు. అంటే ఈ టైంకి ఈ మెచ్యూరిటీ, మైల్ స్టోన్స్ అంటారు. ఈ టైంకి ఈ మెచ్యూరిటీ ఉండాలి, ఈ టైంకి ఇది నేర్చుకోవాలి, ఈ టైంకి నడవాలి, ఈ టైంకి బోల్తా పడాలి, ఈ టైంకి మమ్మ అనాలి, ఈ టైంకి పప్ప అనాలి, ఈ టైంకి 2 phrases చెప్పాలి. సో ఈ రేజింగ్ విధానాల్లో డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఇట్లాంటివి కూడా పెరుగుతూ ఉన్నాయి. దీని వలన వాళ్ళు ప్రాపర్గా నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంగ్జైటీ. ఎక్కువగా స్కూల్ కానీ, ఎందుకంటే స్కూలింగ్ అనే పద్ధతుల్లో కూడా ఈ రోజుల్లో చాలా మారాలి. సో ఆ స్కూలింగ్ పద్ధతుల్లో కూడా కొన్ని దగ్గర మారుతున్నాయి, కొన్ని దగ్గర మారట్లేదు. సో ఈ స్కూలింగ్ పద్ధతుల్లో మారకపోవడము, అండ్ వాళ్ళను ఒక స్కూల్ అనేది ఒక స్ట్రెస్సర్ లాగా, ఖచ్చితంగా మీరు వెళ్ళాలి లేకపోతే ఏమవుతుంది అని ఎప్పుడైతే ఈ భయంతోనే అది వాళ్ళు అట్లా ట్యూన్ చేస్తారో, సో నువ్వు ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు హ్యాపీగా వెళ్ళాలి, ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు విత్ ఫుల్ పాజిటివ్ ఎనర్జీ వెళ్ళాలి. మీరు ఒక టెంపుల్ దగ్గరికి వెళ్తారు, టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాధతో వెళ్తామా, హ్యాపీగా వెళ్తామా, ఏ విధంగా ఏడ్చుకుంటే ఎవరైనా టెంపుల్కి వెళ్తారు? టెంపుల్కి వెళ్ళి వాళ్ళ కోరికలు నెరవేరాలి, మనము పాజిటివ్ ఎనర్జీతో వెళ్తారు. టెంపుల్ అన్ని మర్చిపోతారు, ప్రశాంతంగా ఉంటారు. అందరు ఏమంటారు, టెంపుల్లో ప్రశాంతంగా ఉంటారు. కాదు, నువ్వు టెంపుల్కి వెళ్లే ముందు నీ మైండ్ ఎట్లా ట్యూన్ చేసుకున్నందుకు నువ్వు టెంపుల్లో ప్రశాంతంగా ఉంటావు, తర్వాత ప్రశాంతంగా అది. సో ఆ విధంగా చాలా మంది ఏంటంటే, ఆ స్కూల్లో సార్ ఇలా అంటాడు, నువ్వు హోంవర్క్ చేయకుంటే ఇది చేస్తాడు, హోంవర్క్ చేయకుంటే ఇది చేస్తాడు, భయపెడుతూ ఉంటారు అని ఎప్పుడైతే వస్తుందో, నేను చెప్తున్నాను కదా, అదే ఒక ఫోబియా ఫ్యూచర్ లో కూడా అతను పెద్దగా అయిన తర్వాత కూడా ఇట్లాంటివి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ని ఇంపాక్ట్ చేసే ఉంటుంది. సో కొంతవరకు ఒక భయం అనేది ఉండాలి, అండ్ కానీ ఆ భయముతోనే వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ లైఫ్ ని డ్రైవ్ చేయాలి అనుకోవడం చాలా పెద్ద మిస్టేక్. సో ఇట్లాంటి అనేక సలహాలు, ఇట్లాంటివి అనేక రకమైన క్వశ్చన్ మార్క్స్ పేరెంట్స్ కి ఎన్నో ఉంటాయి. బాబు ఇది వీటి సమస్యలను ఖచ్చితంగా చూయించుకొని ఎంత హార్డ్లీ ఒక 1/2 hour టైం ఇస్తే. ఓకే, సో ఇలాంటి అంటే చిల్డ్రన్ లో వచ్చేటువంటి ఇలాంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిని భరోసాలో ఎలా ట్రీట్ చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో భరోసా హాస్పిటల్స్ లో మేము ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఒక బాబు 13 years బాబు రెగ్యులర్ గా 16 to 17 times తింటుండే రోజు. స్కూల్కి వెళ్ళాడు, గంట కాదు, అర్ధ గంటకు ఒకసారి తినాల్సిందే. స్కూల్కి వెళ్ళాడు, విపరీతంగా కోపం, ఒబెసిటీ కూడా ఉంటుంది లేదు, మరి యూనిక్ కేస్ లేదు. అండ్ వస్తువులు బలగొట్టడం,
ఇంట్లో అన్ని బలగొట్టడము, వినకపోవడం. స్కూల్‌కి 8థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ స్కూల్‌కి వెళ్ళా. 2 ఇయర్స్. అసలు ఏం చేయాలి అనే స్థితిలో భరోసా హాస్పిటల్‌కి వచ్చినప్పుడు ఆ బాబుని మన 90 డేస్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్‌లో జాయిన్ చేసిన తర్వాత కంప్లీట్‌గా థెరపీస్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, థెరపిస్ట్, జనరల్ ఫిజిషియన్. వాళ్ళకి మెడికల్‌గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మానసికంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేదా పేరెంటింగ్ విధానాల్లో మిస్టేక్స్ ఉన్నాయా, అవన్నీ రీసెర్చ్ చేసి అతనికి ఆ 90 డేస్‌లో ట్యూన్ చేయడం జరుగుతుంది. అంటే ఆ 90 డేస్ వాళ్ళు అక్కడే ఉండాల్సి మన ఉంటుందా? మన రావడం, హాస్పిటల్‌లోనే వెళ్ళడం? ఉంటారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏ పేషెంట్ గాని నేను వస్తాను రారు. రెసిస్ట్ చేస్తారు. ఓకే. వాళ్ళకి అది సమస్యలాగా తెలీదు. ఎందుకంటే వాళ్ళు అది ఆలోచన కూడా చేయని ఇన్సైట్ అంటారు. ఓకే. అది వాళ్ళకి తెలీదన్నమాట. సో మనం తీసుకొచ్చి మనం అడ్మిట్ చేసి విల్ ట్రీట్. అండ్ ఏదైతే ఈ 90 డేస్ ట్రీట్మెంట్ తర్వాత ఆ బాబు స్కూల్‌కి వెళ్ళడము, డైటరీ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడము, అండ్ కంప్లీట్‌గా బిఫోర్ భరోసా, ఆఫ్టర్ భరోసా అనే విధంగా వాళ్ళ పేరెంట్స్ చెప్తారనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ రిజల్ట్. అండ్ ఇంకో వచ్చేసి 14 ఇయర్స్ బాబు బెట్టింగ్ యాప్ అడిక్షన్. సో బెట్టింగ్ యాప్ లో 90 lakhs పోగొట్టిండు. సో ఇది ఎలా మొదలైందంటే ఫస్ట్ ఒక వాచ్ కొందాం అని చెప్పేసి ఒక 1000 రూపీస్ తోని ఆ డబ్బు వరకు రావడం. ఆ వాచ్ అనేది ఒకసారి వచ్చిన ఈ వాచ్ నుంచి అరే మనం ఐఫోన్ ఇలా 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 ఏమైపోయిందంటే లాస్ట్ ఆ బెట్టింగ్ లూప్ లో ఇరుక్కోపోయినాడు. సో చాలా మంది ఏమనుకుంటారంటే వాడు కావాలని చేస్తుండో బెట్టింగ్, వాడు కావాలని చేస్తుండ అనుకుంటారు. కావాలని ఎవరు చెయ్యరు. వాళ్ళు ఆపాలనుకున్న ఆపుకోలేకుంటారు. ఎందుకంటే ఇది కంప్లీట్ బాడీలో ఉన్న న్యూరోకెమికల్ మెకానిజం. ఎప్పుడైతే నువ్వు ఒక దగ్గర ఈజీ ఇన్కమ్ లేదా ఒక దగ్గర నీకు హ్యాపీనెస్ అనేది వస్తుందో డోపమీన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతా ఉంటుంది. ఈ డోపమీన్ అనే హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవ్వదో వాళ్ళకి స్ట్రెస్ రావడం, రెస్ట్లెస్ ఉండడం, డల్ గా ఉండడం, వీక్ గా ఉండడం అనేది ఉంటుంది. సో వాళ్ళ బ్రెయిన్ నేను బెట్టింగ్ యాప్ నువ్వు అందులో డబ్బులు వచ్చినప్పుడే నీ డోపమిన్ హై ఉంటుందని ట్యూన్ అయింది. అందుకే వాడు మరల పెడుతుంటాడు, మళ్ళీ తీస్తుంటాడు, మళ్ళీ పెడుతుంటాడు, మళ్ళీ ఆ లూప్ లో ఇరుక్కొని ఎంతో మంది 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లూప్ లో ఇరుక్కొని బయట పడలేక కొన్ని వందల మందిని చూసినాం. లక్షలు 1 లక్ష నుంచి 30 కోట్ల వరకు లాస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బెట్టింగ్ యాప్ అడిక్షన్ లో. బయటికి రారు. వయసుతో సంబంధం లేదు. 12 ఏళ్ల బాబు నుంచి 65 ఏళ్ల ముసలి ఏజ్ వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ లో ఉన్నారు. ఇది ఎవరికి చెప్పుకోలేని బాధ, బయటికి చెప్పలేరు. అవును. సో నా ఫ్రెండ్స్ ఎవరైతే నాతో ఉన్నారో వాళ్ళే లూప్ లో ఇరుక్కున్నారు. నాకు రేర్ గా ఒక్కొక్కరు చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి వాటికి కూడా మన భరోసా హాస్పిటల్స్ లో 100 డేస్ ప్రోగ్రామ్ తర్వాత ఎంతో మంది దీని నుంచి బయటపడి మరలా ఇంకో న్యూ లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ గివింగ్ లైఫ్ బ్యాక్. ఒక రాంగ్ రూట్ లో వెళ్తున్న వ్యక్తి ఆ అలవాటుని మార్చుకోలేకపోతున్నా, పిల్లలు చెప్తున్నా, ఫ్యామిలీస్ చెప్తున్నా, ఎంతో మంది ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్తుంటది కాల్లో బెట్టింగ్ యాప్ లో పడకండి, సైబర్ క్రైమ్ లో పడకండి అని చెప్పేసి. అంత ఇనిషియేటివ్స్ తీసుకున్నా కానీ రాని రిజల్ట్ భరోసా హాస్పిటల్లో వస్తుంది. ఓకే. సో బెట్టింగ్ ఒకటే కాదు, ఆల్కహాల్ అడిక్షన్, స్మోకింగ్ అడిక్షన్ ఇవి కూడా టీనేజర్స్ నుంచే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. రకరకాలుగా వింటూ ఉన్నాం కొత్తగా. బెట్టింగ్ యాప్ అడిక్షన్, మొబైల్ యాప్ అడిక్షన్, పాన్ అడిక్షన్, గేమింగ్ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్, సిగరెట్ అడిక్షన్, గంజాయి, కొకైన్, హెరాయిన్, దాని తర్వాత స్నేక్ పాయిజన్ అడిక్షన్. సో అండ్ ఇట్లా అండ్ స్నిఫింగ్, ఫెవికాల్, మన మన డోర్లకు అతికించే ఫెవికాల్ అడిక్షన్. సో ఇలా అనేక రకాలైన అడిక్షన్స్. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ అడిక్షన్స్ కేవలం మత్తు పదార్థాలు కేవలం నిద్రపుచ్చుతుంది అనుకుంటారు. కానీ ఇది అపోహ. చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. కెన్నబీస్ అంటే గంజాయి వాడుక భాషలో. సో ఈ గంజాయి
ఒక బాబు 17 years ఫస్ట్ టైం గంజాయి తీసుకున్నాడు. తీసుకొని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన వెంటనే ఇంటి ముందర ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద ఆ చెట్టు కన్నా 3 times అంత మిక్కీ మౌస్ కనిపించిందంట. ఆ మిక్కీ మౌస్ వాడికి ఒక్కనికే కనిపిస్తుంది, ఎవరికి కనిపించదు. ఆంజనేయ స్వామి కనిపించడము, దేవుళ్ళు కనిపించడం, జస్ట్ 1 puff ఆఫ్ గంజాయి, ఒక్క పఫ్ గంజాయి తీసుకున్నందుకు అతనికి సైకోసిస్ వచ్చింది. చాలా మంది అనుకుంటారు మేము 5 years నుంచి తీసుకుంటున్నాం, 10 years నుంచి తీసుకుంటున్నామని. నువ్వు వెనకాల హిస్టరీ తీసుకో, వెనకాలకి తిరిగి చూడు, ఏం చేసినావు 5 ఏళ్లలో, ఏం చేసినావు, ఏమీ చేయలేదు. ఆ మత్తులోనే ఉండడం. దీనివల్ల సెకండరీ సైకాట్రిక్ డిజార్డర్స్, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్, పర్సనాలిటీ చేంజెస్, యాంగ్జైటీ ఇష్యూస్, అనేక స్కిజోఫ్రేనియా ఇట్లాంటి జబ్బులకు డైవర్ట్ అయిపోయి వాళ్ళ యొక్క కంప్లీట్ జీవితాన్ని చిన్న భిన్నం చేసుకునే విధంగా ఈ రోజుల్లో అందరు సఫర్ అవుతున్నారు. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా 100 days ప్రోగ్రామ్ అంటున్నారు. సో అది బాగా సక్సెస్ అయింది కూడా చెప్తూ ఉన్నారు. సో ఏం చేస్తారు 100 days ప్రోగ్రామ్ లో, ఎలా ఉంటుంది ప్రోగ్రామ్? సో ఇండియాలో మొట్టమొదటిసారిగా మేము ఎంతో రీసెర్చ్ చేసి ఒక మానసిక జబ్బుకి, సైకాట్రీ ఇష్యూకి, ఆ సైకలాజికల్ ఇష్యూకి లేదా అడిక్షన్ కి ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళడము, ఒక దగ్గర పోతే హోప్ వస్తుంది, అక్కడ హోప్ వస్తుంది, ఇక్కడ నయం అవుతుంది, ఫెయిత్ హీలర్స్ దగ్గరికి వెళ్ళడము, బాబాల దగ్గరికి వెళ్ళడము, అనేక విధాలుగా డబ్బులు విపరీతంగా ఖర్చు చేశారు. సో ఏంది దీనికి సొల్యూషన్ అని చెప్పేసి మేము రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే, ఒక బ్రెయిన్ పర్సెప్షన్ ని చేంజ్ చేయాలి, ఒక బ్రెయిన్ యొక్క ఆలోచన విధానాన్ని చేంజ్ చేయాలి. ఫస్ట్ అంటే మందులు ఒక్కటే కాదు, మందులతో పాటు ఆ యొక్క ఎన్విరాన్మెంట్ కూడా అదే విధంగా ఉండాలి, ఆ యొక్క ట్రైనింగ్ అదే విధంగా ఉండాలి. ఆ 90 days ఎప్పుడైతే నీ బ్రెయిన్ ని కంటిన్యూస్ గా ట్రైన్ చేస్తావో అది నీకు హ్యాబిట్ అవుతుంది. సో ఈ యొక్క లాజిక్ మేము ఎప్పుడైతే తెలుసుకున్నామో మేము ఈ 100 days ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇంకా సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక మంచి ఫిజిక్ డెవలప్ చేయాలనుకుంటారు. మంచి ఫిజిక్ డెవలప్ చేయాలంటే ఒకటే రోజులో నేను 90 days సరిపడా జిమ్ చేసేస్తాను అయిపోతా అంటే కాదు. దానికి ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉండాలి, ప్రాపర్ ట్రైనర్ ఉండాలి, ప్రాపర్ డైట్ ఉండాలి, అండ్ ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ సప్లిమెంట్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు అనుకున్న ఫిజిక్ ఒక 6 months 4 months అండ్ డెడికేషన్, డిసిప్లిన్ ఉండాలి, దానికి సపోర్ట్ ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు ఆ ఫిజిక్ అనేది చేంజ్ అవుతుంది. నువ్వు ఒక ఫిజిక్ అంటే బయట అవుట్లుక్ కోసమే నువ్వు అంత ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు మరి ఎందుకు నీ యొక్క బ్రెయిన్ అనేది మిరాకిల్ సృష్టిస్తుంది. ఈ రోజు ఒక ఎర్త్ అనేది ఒక ప్లానెట్, ఒక నార్మల్ ప్లానెట్, కానీ ఈ రోజు ఉన్న ఎవల్యూషన్ ఎంత బ్రహ్మాండంగా అయింది. ఏ విధంగా అయింది? బ్రెయిన్స్ వల్లనే. కానీ ఎవ్వరు మన బ్రెయిన్ ఎందుకు అట్లా ట్యూన్ చేయదని ఎవరు అనుకోరు. రైట్ వేలో ఎలా పెట్టాలి అనేది తెలియదు, ఎవరు అనుకోరు. ఎందుకంటే అవసరం లేదు, ఎందుకంటే ఎవరు అట్లా నేర్చుకోలేదు, స్కూల్లో అట్లా నేర్పియాలి, ఎక్కడ అట్లా నేర్పియాలి. నేను 7th class చదువుతున్నప్పుడు నేను మైండ్ అండ్ మెమొరీ పవర్ ట్రైనింగ్ తీసుకున్నా. నేను ఇప్పుడు నాకు ర్యాండమ్ గా మీరు ఒక 500 numbers చెప్పినారు అనుకోండి, ఫ్రంట్ టు బ్యాక్ టు ఫ్రంట్ ఒకటే లిజన్ లో చెప్పేయగలుగుతా. అంటే ఆ రోజు నేను ఎవరైతే ట్రైనర్ ఉన్నాడో ఒక ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి మనం ఎన్నో కష్టాలు పడతాం. మళ్ళీ వెనకాల నుంచి ముందలకి ఈక్వల్ గా చెప్పుకుంటూ రావాలి. అది చాలా టఫ్ వితౌట్ ట్రైనింగ్ ది బ్రెయిన్. సో ఆ బ్రెయిన్ ట్రైనింగ్ నేను ఎప్పుడైతే మా గురుగారు అది చెప్పిండో నేను షాక్ అయినా, ఇంప్రెస్ అయిపోయినా, కోర్సులో జాయిన్ అయిన తర్వాత 1 month ట్రైనింగ్ లో ఆయన ఏదైతే చెప్పిండు, నేను ఆ రోజు నెక్స్ట్ డే నేను అది కూడా చెప్పగలిగిన. అంటే బ్రెయిన్ ని ప్రాపర్ గా ట్రైన్ చేస్తే వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. అదే బ్రెయిన్ ని నెగిటివ్ గా ట్రైన్ చేస్తే నెగిటివ్ లో వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి, పాజిటివ్ గా ట్రైన్ చేస్తే పాజిటివ్ లో వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. మనం చూస్ చేసుకోవాలి. సో మీరు చేసే ప్రతి పని, మీరు చూసే ప్రతి సినిమా, మీరు తినే ప్రతి తిండి, ప్రతి ఒక్కటి మీ పేరెంట్స్, ఫ్యామిలీ, ఎన్విరాన్మెంట్ ఎక్కడైతే పెరిగినవి ఏంది
ప్రతిదీ నీ యొక్క బ్రెయిన్ యొక్క హ్యాబిట్స్ ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా నీ ఆలోచన విధానాలు ఈ విధంగా ఉంటుంది. కాకపోతే మానసిక జబ్బులంటే ఈ బ్రెయిన్ ని డిస్టర్బ్ చేస్తుంది, నరాలను కాదు, బ్రెయిన్ ని డిస్టర్బ్ చేస్తుంది. చాలా మందికి కన్ఫ్యూజన్ ఇది. ఇది బ్రెయిన్ ని డిస్టర్బ్ చేస్తుందా, నరాలను డిస్టర్బ్ చేస్తుందా? నరాలను డిస్టర్బ్ చేసిన వచ్చే జబ్బులు న్యూరాలజిస్ట్ చూస్తారు, అవి మెడిసిన్స్ తో తగ్గుతాయి. బ్రెయిన్ కి వచ్చిన ఇంపాక్ట్ ని ఇష్యూస్ ని సైకాట్రిస్ట్ చూస్తాడు. సో ఈ యొక్క బ్రెయిన్ ప్రాపర్ ఫంక్షన్ కావాలంటే ఇందులో కొన్ని రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు పర్ఫెక్ట్ గా ఉంటే బ్రెయిన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒకటి క్రికెటర్ కావాలనుకుంటే ఫస్ట్ హ్యాండ్స్ లెగ్స్ ఫిట్నెస్ ఉండాలి. అది లేదు నువ్వు బ్యాట్ పట్టుకోలేవు, గ్రౌండ్ లో ఉరకలేవు. అప్పుడు ఎలా? నువ్వు ఒక ప్రాపర్ గా అంటే ఫస్ట్ నీ బ్రెయిన్ పర్ఫెక్ట్ ఉండాలి. నీ బ్రెయిన్ లో ఈ రసాయనాలు కిందికి మీదికి అవుతా ఉంటే ఇలా అనేక రకాలైన మానసిక జబ్బులు వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు భరోసా హాస్పిటల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇందాక కొన్ని మీరు చెప్పారు 100 days ప్రోగ్రామ్ అని. ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి? ఎలాంటి ఇప్పుడు మన సర్వీసెస్ దగ్గర ఉంటాయి? ఏదైతే ఈ 100 days ప్రోగ్రామ్ ఉందో ఒక షెడ్యూల్ ప్రోగ్రామ్. అంటే అనేక మానసిక జబ్బులు ఒక 100 రకాలు ఉంటాయి. అది ఎవరికి తెలియదు. అవును. 100 అది రకాలు ప్రాబ్లం అని కూడా తెలియదు. నేను ఈ రోజు ఇక్కడ కూర్చోడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి మానసిక జబ్బుల మీద. ఎంతో మందికి మీకు క్వశ్చన్ మార్క్ ఉందా, నేను క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఈ 100 days ప్రోగ్రామ్ లో ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క విధంగా ఉంటది. అందరికి ఒకే విధంగా చేయరు, ఎందుకంటే అందరి బ్రెయిన్ ఒకటే కాదు, అందరికీ ఒక్కో ప్రాబ్లం ఉంటుంది. సో డిఫరెంట్ ఉండే. సో మన హాస్పిటల్లో తీసుకుంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది మెంటల్ హెల్త్ అండ్ అడిక్షన్ ఇష్యూస్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్ ఈస్ భరోసా న్యూరో సైకియాట్రీ హాస్పిటల్స్. చిన్న పిల్లల నుంచి తీసుకుంటే, ADHD నుంచి తీసుకుంటే, ఆటిజం నుంచి తీసుకుంటే, అడిక్షన్ నుంచి తీసుకుంటే, బిహేవియరల్ ఇష్యూస్, డిప్రెషన్, యాంగ్జైటీ, స్కిజోఫ్రేనియా, బైపోలార్ డిజార్డర్, సైకోసిస్, లేట్ ఆన్సెట్ సైకోసిస్, స్కిజో ఎఫెక్టివ్, అల్జైమర్స్, డిమెన్షియా, పార్కిన్సన్స్, ఆల్కహాల్ అడిక్షన్, సిగరెట్ అడిక్షన్, ఆల్ కైండ్ ఆఫ్ అడిక్షన్స్. అండ్ ఇవి తెలిసిన జబ్బులు, తెలియని జబ్బులు ఎన్నో ఉన్నాయి. సో మాకే డైలమాస్ ఉంటాయి, అసలు ఇది ఇదా 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 అని. సో మానసిక జబ్బులు జస్ట్ కూర్చుంటే ఒక సిట్టింగ్ లో చెప్పడం కష్టం. దానికి ఒక డీటెయిల్ స్టడీ ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి ఏ ఇబ్బందితోని సఫర్ అవుతున్నాడు అనేది మనకు తెలుస్తుంటది. ఓకే. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్, ఇప్పుడు మానసిక ప్రాబ్లం ఉంది అంటే ఫర్ సపోజ్ ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఉన్నారు, ఆ పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కదా, అంటే చైల్డ్ యొక్క మదర్ అనుకుందాం. సో ఆ మదర్ కి కూడా మీరు కౌన్సిలింగ్ లాంటివి లేదంటే క్లాస్ లాంటిది ఏమైనా చెప్తారా? వండర్ఫుల్ క్వశ్చన్. ఆ బాబు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూతోనే వచ్చాడు. ఆ ఇష్యూ రావడానికి ముఖ్యంగా కారణం 3-4 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి చిన్నప్పటి నుంచి ఉందా, లేదా మధ్యలో వచ్చిందా, లేదా సరౌండింగ్స్ బాలేవా, లేదా అది నిజంగా జబ్బా. ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకొని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎంతో మంది స్కిజోఫ్రెనియా పేషెంట్స్ 30-40 ఏళ్ళు ఆయన జబ్బు వచ్చి ఇప్పటికి వాళ్ళ జబ్బు పేరు స్కిజోఫ్రెనియా అని తెలియదు మేము చెప్పేంత వరకు. సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఈ దేంతో సఫర్ అవుతున్నారు వాళ్ళకి తెలియాలి, ఆ చుట్టుపక్కల దగ్గర ఉన్న వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలవాలి. ఎప్పుడైతే తెలుస్తుందో దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అది తెలియకుండా ఎంతసేపు జర్నీ చేసినా ఒక డెస్టినేషన్ లేనిది, ఇప్పుడు మనం ఒక బస్ ఎక్కుతాం, ఆడికి పోవాలని అనుకుంటాం, ఇప్పుడు క్లియర్ గా తెలుస్తాం, కండక్టర్ తో మాట్లాడతాం, బస్ టికెట్ కడతాం, పోతాం. అసలు నీ డెస్టినేషన్ ఏంది, అతనికి ఏంది ఇష్యూ తెలియకుండా నువ్వు ఎన్ని హాస్పిటల్ తిరిగినా లాభం ఉండదు. ఆ జబ్బు పెరుగుతూనే ఉంటది కానీ తగ్గదు. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క సమస్యకు ఈ రోజుల్లో సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ భరోసా హాస్పిటల్స్ వండర్ఫుల్ గా ఈ 100 days ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్ తో, న్యూరో మాడ్యులేషన్ ట్రీట్మెంట్స్ తో అనేక రకమైన ఇప్పటి వరకు మేము ఒక 500 నుంచి 1000 మంది పేషెంట్స్ ని మేము వండర్ఫుల్ గా మా దాంట్లో అడ్మిట్ చేసుకొని అండ్ విత్ 95% ఆఫ్ సక్సెస్ రేట్ తో మేము ముందరికి వెళ్తా ఉన్నాము.
సో ఫైనల్లీ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ భరోసా అని భరోసా చెప్తున్నారు. హాస్పిటల్స్. ఎస్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, ఉదయ్ కిరణ్ గారు, డాక్టర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రకరకాల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ చిన్నపిల్లల నుంచి ఏజ్డ్ వరకు కూడా. అలాగే ఆ ప్రాబ్లమ్ కి కరెక్ట్ సొల్యూషన్ అనేది ఇవ్వడం భరోసా హాస్పిటల్స్ ద్వారా 100% మేమైతే చేస్తూ ఉన్నాము. అండ్ పేషెంట్స్ కి కూడా మంచి రిజల్ట్స్ అనేవి చూస్తున్నారు. కాబట్టి మీలో కూడా ఎవరైనా ఇలాంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఒక్కసారి మీరు స్క్రీన్ పై కనిపించే నంబర్స్ కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.